కాకతీయ సేవా సమైక్య పురస్కారాల ప్రదానం. కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని మౌర్య ఇన్లో జాతీయ కాకతీయ సేవా సమైక్య నాయకులు బెజవాడ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జీవన సాఫల్య పురస్కారాలను ఆళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ మన్నె రవీంద్రలకు అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మాజీ శాసనసభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, రంగాభవన్ కార్యదర్శి సుంచు శేషయ్య, సేవా సమైక్య జిల్లా అధ్యక్షుడు వీరపల్లి సుబ్బారావు, రైతు నాయకుడు చుండూరి రంగారావు, రాష్ట్ర కమ్మ సంఘం డైరెక్టర్ పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి, నాయకులు ఎం సుబ్బారావు, వెలగ కోటేశ్వరరావు, వెలగనాటి బాల వెంకయ్య, కూచిపూడి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వ్యామజాల ప్రసన్న కుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అది శతాబ్దాల శ్రమ జీవన సుజల జీవ సరిత జ్ఞానానికి పాదు చేసి ఆచరణతో అంటు కట్టి కలల సిరులు కరవి విరులు పూచెడు ప్రతి కొమ్మ ఆ కొమ్మలకే అమ్మ కదరా మన కమ్మ కదరా మన కమ్మ కమ్మని కమనీయ చరిత కమ్మ వారి చరిత కాకతీయ రణభూమిని కడను తొక్కినారు అదిగదిగో కమ్మవారు రాయల రాజ్యాన్ని కాచి రానజెక్కినారు అదిగదిగో కమ్మవారు సమర నిపుణ సేనానులు సాహసికులు వారు ఏలికలై పాలకులై పరిఢవిల్లినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత నేల తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు అదిగదిగో కమ్మవారు వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు అదిగదిగో కమ్మవారు సాగు నుంచి సృజనాత్మక గుణమును పొందారు ఆసక్తితో అన్ని దిశల విస్తరించినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత చదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు అదిగదిగో మిత్రులు, స్నేహితులు, మిత్రులు అందరికీ స్వాగతం, స్వాగతం. తర్వాత బెజవాడ వెంకటరావు గారు ప్రధాన కార్యదర్శి, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఆళ్ల వెంకటేశ్వరరావు గారు రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తారు. డాక్టర్ మన్య రవీంద్ర గారు, పెద్దలు వెంకటేశ్వరరావు గారికి వచ్చు శ్రీనివాసరావు గారు వచ్చి బొకేతో వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ మన్య రవీంద్ర గారు మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కూడా వచ్చి బొకేతో వారికి స్వాగతం పలకాలని కోరుతున్నాం. వెల్కమ్ సార్. వీరిని కూడా వేదిక రావాల్సిందిగా నెడమానూరి హనుమంతరావు గారు, డాక్టర్ దివి లింగమనేని వెంకటరామయ్య గారు, జిఎం భగీరథ
బుర్రకొండ బోసుబాబు గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, వీరిని కూడా వేదిక మీద గౌరవించు. మాలెంపాడి కృష్ణారావు గారు మాజీ అధ్యక్షులు. కొంచెం పక్కనండి. రాంబాబు గారు వచ్చి వెల్కమ్ చెప్పండి ప్లీజ్. సంఘ సభ్యులు రాంబాబు గారు. సార్ ఏదైనా వేమూరి మాల్యాద్రి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అడిదపు వెంకట్రావు గారు సెక్రటరీ విజయవాడ, వీరిని కూడా బొకే వెల్కమ్ చెప్పండి ప్లీజ్. పైకి వస్తున్నా. వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కామేపల్లి వెంకటేశ్వర్లు గారు జిల్లా సమాఖ్య గౌరవ సలహాదారు, వీరనారాయణ గారు అధ్యక్షులు, వెలుగొండ. గోరంట్ల రాధ గారు ప్లీజ్. సభకు నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు వేదవల్లితో కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. దానికి ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించాల్సిందిగా పెద్దలు కోరుతూ ఉన్నాం. డాక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళుగా జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, అమర్ రహే ఇండియా, అమర్ రహే ఇండియా, అమర్ రహే ఇండియా. థ్యాంక్ యూ. కూర్చోండి. ఉగాది రోజున జీవన సాఫల్య పురస్కారం అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి ఉగాదికి ఈ సామాజిక వర్గంలో సమాజానికి అద్భుతమైన సర్వీస్ చేసినటువంటి పెద్దలను సేవ ఏంటో తెలియాలి. వాళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, ఒక్కసారి మళ్ళా సమాజానికి పునరంకితం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి, పట్టణ అభివృద్ధిలో అలాంటి వ్యక్తి ఆళ్ల వెంకటేశ్వరరావు గారు. అలాగే పశ్చిమ ప్రాంతంలో ఎంత సర్వీస్ చేశారో ఒక డాక్టర్గా కోస్తా ఆంధ్రాలో దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆ పెద్దల గురించి వారు ఏమి సేవ చేశారు, ఇవాళ సన్మాన పత్రంలో వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళకి సన్మానం చేసుకోవటం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఒక అదృష్టంగా భావిస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా అధ్యక్షులు రుద్రయ్య గారిని కోరుతున్నాం.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కమ్మ సోదరీమణులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు మనము ఇట్లా మన సోదరులందరి సందున మనం నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం. పోతే అందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. కార్యక్రమాలు సహజంగా ఎక్కువగా కవులకి వాళ్ళకి పురస్కారాలు ఇస్తూ వేరే విధంగా కొన్ని చేస్తూ ఉన్నాము. అంతకుముందు ఇక్కడ మన కమ్మ సంఘంలో కూడా, కమ్మ సమాఖ్యలో కూడా ఇట్లా జరుపుకోవటం మనందరం, ప్రత్యేకంగా మన కమ్మ సోదరుల సందున మనందరం గర్వించదగ్గ విషయం. కార్యక్రమానికి మంచి బాగా ఉత్తేజంగా జరగటానికి అందరి ప్రోద్బలం, అందరి సహకారం మాకు సమాఖ్యకు అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ముందు ముందు కూడా అందరూ ఇలాగే వచ్చి ఆశీర్వదించాలని, మాకు మీ ఎల్లవేళ మీ ఆశీస్సులు ఉండాలని, ఈ పెద్దల్ని మనం గౌరవించుకుంటూ ఉంటే మళ్ళా మనం గుర్తింపుగా ఉంటుంది. క్యాలెండర్లో సైతం కూడా అచ్చంగా ఇంతకుముందు కాస్త ఎన్టీ రామారావు గారి బొమ్మల్ని ఎక్కువగా వేస్తూ ఉంటే అది కాదు, మొత్తం అందరి మన కమ్మ సామాజిక వర్గం పెద్దలందరూ కూడా గుర్తు చేసుకుంటూ చేయాలని అంటే కొన్ని మార్పులు చెప్పులతోటి జరుగుతూ వస్తుంది. అవన్నీ కూడా చక్కగా వస్తుంది. క్యాలెండర్ కూడా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా మనం, ఎందుకంటే ఒక విధంగా నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తుంది, రోజులు కష్టకాలం దాటిపోయి మంచి కాలం, మంచి రోజుల్లోకి వచ్చామని మేము అనుకుంటున్నాము. అలాగే ముందు ముందు కూడా ఇంకా మంచి జరుగుతుందని, ఈ రాష్ట్రం కూడా బాగా మంచిగా ముందుకు పోతుందని ఆకాంక్షిస్తూ ఉన్నాను. నా వరకు నేను, మన అందరం కూడా అట్లనే ఆశపడతాము. ఎందుకంటే భవిష్యత్తులో మన తరము బాగుండాలి. దానికి అందరం మన వంతు మనం సహకారం, కాస్త చేయూత లేని వారికి చేయూతనిచ్చుకుంటూ, మనం ఎప్పుడు కూడా మన కమ్మ సామాజిక వర్గానికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని నిలబెట్టుకుంటూ మనం అట్లా ముందుకు పోతూ మనందరం కూడా ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ఉండాలి. ఈ కార్యక్రమాల గురించి మంచి చెప్పట్లు మా గజవాడ వెంకట్రావు గారు, ప్రధాన కార్యదర్శి, మెయిన్గా ఆయన చేసే సేవ, ఆయన చేస్తున్న చాకరీ ఎవరు చేయలేము. మాలో ఇవాళ ఎక్కడ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాలు కానీ, ఎక్కడెక్కడికో పోయి ఆయన తోడు వచ్చిన వాళ్ళని ఒకరిద్దరిని కలుపుకుంటున్నాడు, లేనప్పుడు ఒంటరిగా పోయేస్తున్నాడు. అనేక కార్యక్రమాలు చేసి మన ప్రకాశం జిల్లాకి, అసలు కమ్మ సంఘం అంటే స్టేట్లో మొత్తంలో కూడా ప్రకాశం జిల్లా ముందుండే గుర్తుండే పెద్దగా చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నో చోట్ల మామూలు కళ్యాణ మండపాలు ఏర్పడటానికి కానీ, వేరే విధంగా ఇంకా రకరకాల కొన్ని కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసే దాంట్లో ఆయన వాగ్దాటితోటి వాళ్ళందరినీ మామూలు సంతృప్తి పరిచి ఆ విధంగా ప్రోత్సాహం ఇవ్వడం చోట్ల మనకు తెలిసి చంద్రపేట కానీ, నర్సపేట సైడ్ కానీ, ఇంకా కొన్ని చాలా చోట్ల పోయి వస్తున్నారు. అవన్నీ కూడా ఆ వెంకట్రావు గారి ఆ వాగ్దాటితో, అలా ఎన్టీఆర్ గారికి ఎట్లయితే వాగ్దాటి ఉందో అట్లా మా కమ్మ సంఘంలో, మన ఒంగోలు తరఫున మన కమ్మ సంఘంలో మన గజవాడ వెంకట్రావు గారు అంత ఆ విధంగా చేయగలుగుతున్నాడు. ఎందుకంటే మొన్న మామూలు వేరే విధంగా ఆయన నాయుడు గారిని అవమానించే వారంగా చేశారు. ఏదో ఒకటి కొత్త జాబితం కోసం చూస్తుంటే దాన్ని పోయి ఖండించి ప్రధానికి ముందు ఉంటున్నాడు. దానికి మన వెంకట్రావు గారిని మామూలు మన అందరం కూడా, మన ఒంగోలు తరఫున కానీ, మన జిల్లా తరఫున కానీ అనేక రకాలుగా మనం ఆయన ఎట్లా మనం అభినందించుకున్నాం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు అంత జాగ్రత్త చేయాలంటే చేయలేకపోతున్నాం. ఏదో తాత్కాలికంగా నాకు చేత పద్ధతిలో నేను అధ్యక్ష స్థానంలో ఉండి గత మంచి మిగతా సెక్షన్ అంతా ఆయన వెంకట్రావు గారు, ఆయన తోడు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కూడా పాపం ఎన్నికటి వేస్తూ ఉన్నారు. అట్లా చాలా రిస్క్ తోటి కూడుకున్న విషయం. అలాంటివన్నీ చేసుకుంటూ అవుతున్నాం. కానీ ఇంతకు 10 రెట్లు అభివృద్ధి చెందిద్దని ఈ కార్యక్రమాలు కానీ అందరినీ మనం సన్మానించుకోవటం,
నేను సైతం దగ్గర ఒక 15-16 గరికపాటి నరసింహరావు వాళ్ళు అలాంటి వాళ్ళని సత్కరించుకొని ఆ విధంగా అవార్డులు అట్లా చేసుకుంటూ వచ్చాను ముందు కూడా. అందులో ఇప్పటికీ చేస్తున్నాను అనేక రకాల సంస్థలతోటి. అందుట్లో మెయిన్గా ప్రకృతి ఈ 15-20 ఏళ్ళ నుంచి కూడా ఈ కళ సంఘంతో సంబంధాలు నాకుండే. ఇద్దరు ఇది ఈ పొజిషన్లో గత మంచి అభినందనం. తప్పనిసరైన పరిస్థితుల్లో నేను అధ్యక్ష స్థానానికి రావాల్సి వచ్చింది. అయినా ఎన్ని చేసినా కూడా అందరి చాకరీ మొత్తం మా వెంకటరామయ్య పడుతుంది. అయితే దానికి అతనే సమర్థుడు, మేమందరం మామూలుగా ఉంటాం. అందుకు చాలా సంతోషిస్తూ ఉంటాను. సరే, ఈ కార్యక్రమాన్ని మా వెంకటరామ చేతుల మీదుగానే నడుపుతాం. చైర్మన్ బిఆర్ నాయుడు గారి విషయంలో ఒక రకమైన దాడి మొదలైంది. అందుకే దాని కులం మీద జరుగుతున్న ఒక దాడిలాగే భావించాం. 68,17,000 కేజీలు నెయ్యి సప్లై చేశామని చెప్పి 253 కోట్లు దోసుకు తిన్నారు. ఆడ 68 గ్రాములు కూడా నెయ్యి లేదు. లేకపోయినా కూడా ఆయన్ని దోషిగా చేసి మహిళలని, ఎప్పుడూ బయటికి రాని మహిళలను కూడా బయటికి లాగి లేటెస్ట్ టెక్నాలజీ తోటి, ఈ AI టెక్నాలజీ తోటి సోషల్ మీడియా మొత్తం స్క్రోల్ చేసిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర సమాఖ్య నిర్ణయం మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి దాన్ని నిర్ద్వందంగా ఖండించాం. అన్ని చోట్ల ఖండించాం. భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో కించపరుస్తూ మాట్లాడిన సందర్భంలో కానీ, గోరంట్ల మాధవ్ కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ హిందూపూర్ ఎంపీ తిట్టిన సందర్భంలో కానీ, అమంచి కృష్ణమోహన్ కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో కానీ, ప్రతి సందర్భంలో నిర్ద్వందంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపించాం, క్షమాపణలు చెప్పించాం వాళ్ళ చేత. ఆ కార్యక్రమాలు ఈ సజావుగా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ కార్యక్రమంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రామలింగయ్య గారు 2 మాటలు. వెలిగొండ దగ్గర ఒకసారి పైకి లేవండి. వెలిగొండ దగ్గర కమ్మవారి అన్నదాన సత్రం అద్భుతంగా నిర్వహిస్తున్నారు వాళ్ళ టీం అంతా. ఇంతకుముందు పమిడి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, దాదాపు 20 సంవత్సరాల అధ్యక్షులుగా. ఆయన చనిపోయిన తర్వాత అధ్యక్షుల స్థానంలో వీరు వచ్చారు. ఒక 2 మాటలు అక్కడే ఉండి మాట్లాడండి, పర్లేదు. మీరు ఏం చేస్తున్నారో 2 మాటలు చెప్పండి. వెలిగొండ స్వామి దగ్గర భోజన కార్యక్రమం జరుగుతాయండి. తిరునాళ్ళ సందర్భంలో అందరూ అక్కడ ఏంటంటే మన క్యాస్ట్ వచ్చి చాలా తక్కువగా ఉన్న ఫ్యామిలీస్, అదొకటి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. ప్లస్ అందరూ బిలో పవర్టీ లైన్ ఉన్నారు ఎక్కువ మంది. అందువల్ల అది మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందరి దగ్గరికి వెళ్ళేసి కలెక్ట్ చేసి మనీ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మ్యాక్సిమం ట్రై చేసి బాగా అభివృద్ధి చెందుతున్నాము. ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే మన ఉద్దేశం ఏంటంటే అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయడం అనేది అంత ఇష్టం లేదు. నేను మిగిలిన ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడే చిన్నగా మోటివేట్ చేసి కార్యక్రమాలు బాగానే చేస్తున్నాను. కమ్మ సోదరులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, ముందు ఉన్నటువంటి గౌరవ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ప్రకాశం జిల్లా కాకతీయ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఉగాది పురస్కారాలు జరుపుకోవటం చాలా సంతోషం. అందరం కూడా ఈ పండుగ రోజు ఇక్కడ కలుసుకొని మాట్లాడుకునేదానికి ఇది ఒక మంచి అవకాశం. నేను సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దగ్గర ప్రతి సంవత్సరం మార్చిలో తిరునాళ్ళు జరుగుతుంటుంది. ఆ తిరునాళ్ళకి మన కమ్మసత్రం నుంచి దాదాపు 20,000 మందికి భోజన వసతి వచ్చినటువంటి భక్తులందరూ కూడా జరుగుతుంటుంది. 20,000 మందికి భోజనం జరుగుతుంటుంది. ఈ దానికి సంబంధించినటువంటి వసతికి డొనేషన్ కూడా అంతా కూడా మన కమ్మ సోదరులే. అందరూ గ్రామాల వారీగా దాదాపు 130 గ్రామాలు ఉండి ఆ గ్రామాలకు వెళ్ళి పుస్తకం ఇచ్చి మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తాం. అట్లాగే రూములు 15 ఉండి ఏదన్నా
ప్రతి గ్రామం నుంచి కూడా ఏదైనా నిద్రలు చేయడానికి కానీ లేకపోతే స్వామివారి దగ్గర దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రూమ్లో ఏర్పాటు సౌకర్యం ఉంది. పెళ్లి చేసుకోవడానికి ఏదైనా చిన్న కుటుంబం వాళ్ళు ఇబ్బంది లేకుండా ఒక మండపం మన ఒంగోలు మండలం బొద్దులూరి రామయ్య గారి ద్వారా ఒక 5 లక్షలతో ఒక పెళ్లి మండపం ఒకటి కట్టించాం. ఇట్లాగే ఇప్పుడు మేము సంవత్సరం అయింది, పోయిన తిరునాళ్ళకి స్టార్ట్ చేసి ఇప్పుడు తిరునాళ్ళ దాకా దాదాపు దాతల ద్వారానే మొత్తం కూడా 45 లక్షల రూపాయలు వసూలు చేయటం జరిగింది. 45 లక్షలతోటి ఒక 5 లక్షలు దాంతోటి పెళ్లి మండపం ఒకటి, ఇక అట్లాగే ఒక ఏసీ రూము, వంటగది ఒకటి, ఇక అట్లా బయట వచ్చినటువంటి భక్తులకి బాత్రూమ్స్ ఇవన్నీ కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ దాదాపు 30 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. 30 లక్షల రూపాయలతో మన 4,50,000 పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేసాం. ఇట్లాగే అన్నదానానికి ఒక 13 లక్షల రూపాయలు అన్నదానానికి అయింది. మొత్తం దాదాపు 17-18 లక్షల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. అద్దంకి దగ్గర మన స్థలం శిఖరకొండ దగ్గర 1 ఎకరం 50 సెంట్లు స్థలం తీసుకున్నాం. ఆ 1 ఎకరం 50 సెంట్లు స్థలంతో ఒక 4 కోట్ల రూపాయలతోటి ఒక మంచి ఎక్కడా లేనటువంటి మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ కళ్యాణ మండపానికి ప్రతి ఒక్క 1,11,16 రూపాయలు మెంబర్షిప్ పెట్టి ఒక 200 మందిని పర్మనెంట్ మెంబర్లుగా చేర్చుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నామని అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అక్కడ ఏం చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలియట్లా. అందుకే మనం ప్రతి కార్యక్రమంలో వాళ్ళని పిలిచేది, ఎందుకంటే మన వాళ్ళందరికీ తెలియాలి మీరు చేసే పనులు. డబ్బులు ఆర్థికంగా సహకరించే వాళ్ళు వచ్చి సహకరిస్తారనే ఉద్దేశంతో వాళ్ళని ఇన్వైట్ చేసాం. 2 మాటలు. ఉగాదికి శుభాకాంక్షలు. మేము త్రిపురాంతకం కమ్మ సేవా సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాము. అక్కడ 26 రూములు నిర్మాణం జరిగింది. కానీ 40 క్వింటాల బియ్యం అక్కడ జనవరికి 3 రోజులు అన్నదాన కార్యక్రమం చేయగలుగుతున్నాం. సంవత్సరానికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కలెక్షన్ చేస్తున్నాం. మొత్తం ఖర్చు ఈ మధ్యకాలంలో 15 నుంచి 20 లక్షలు మొత్తం కన్స్ట్రక్షన్ చేసినాం. కానీ ఇప్పుడు అక్కడ కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాన్ని అందరూ సహకరించి అక్కడ కళ్యాణ మండపం అక్కడే చేయాలని నిర్మిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి హాజరైనటువంటి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వెంకటరావు వీళ్ళందరూ ఇవ్వలో మీటింగ్లో మాట్లాడుకొని అందరి సమక్షంలో పెట్టడం జరిగింది. ఫస్ట్లో కొంచెం బాగానే చేయడం, స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం అలాంటివి కూడా చేసాము. మధ్యలో 2-3 సంవత్సరాలు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది. దీన్ని మళ్ళీ యథాతథంగా సాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే విషయాలు ఇవన్నీ కూడా మన అధ్యక్షుడు రుద్రయ్య, సెక్రటరీ వెంకటరావు గారి ద్వారా తప్పకుండా చేస్తానని ఈ సభాముఖంగా ఇవాళ చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ మొత్తం మీద కూడా మన సమాజంలో వెంకటరావు గారు చాలా ముందుండి ఎంతో దూరమైనా సరే పోయి మన సంఘం తరఫున ఎంతో దూరం పోయి కమిటీలు పెట్టడం, ఆ కమిటీలు పెట్టిన తర్వాత అందరినీ ఒకసారి సమన్వయం పరచడం. ఇలా మన అధ్యక్షుడు గారు చెప్పినట్టు చిలకలూరుపేటలో ఏదైనా 10 మంది ఒకసారి కూర్చుంటేనే ఒక మంచి పనికి నడుము కడతారన్నటువంటి ఉద్దేశంతో అక్కడ
కొంతమంది దాతల చేత అప్పటికప్పుడు మీటింగ్లో పెద్ద మొత్తంలో సందాలు వేయించి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటువంటి స్టేట్లో కాకుండా పక్క స్టేట్లో కూడా చాలా కార్యక్రమాలు చేశాడు. తప్పకుండా మేము కూడా తనకు వెన్నట్టు వెళ్ళి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెక్రటరీ వెంకటరావు గారికి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కర్మ సోదరులందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరి ఆశీస్సులు కోరుకుంటూ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మాకు అవకాశం ఉన్న పరిధిలో ఉన్నంత వరకు మన సమాజ శ్రేయస్సు కోసం అవసరమైన చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగా పార్టీ తరపు నాయకులు ఎమ్మెల్యేల దీవెనలు సహకారంతో పాటు మన జిల్లాలో ఖచ్చితంగా మన కమ్మ సంఘాలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మన కమ్మ సంఘాల వారి సహకారము ఆలోచనలు పరిగణన తీసుకొని మా పరిధిలో ఉన్నంత వరకు మన సంఘ సమాజ సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటానని సమాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు సత్కారం అందుకుంటున్న పెద్దలను దీవించాలని, మమ్మల్ని దీవించి భవిష్యత్తులో ఇంకా ఎదిగేలాగా దీవించాలని పెద్దలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ సేవా సమాఖ్య భారతీయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సందర్భంగా వేడుకలు నిర్వహించడం, అదే సందర్భంగా ఇద్దరు సీనియర్ సిటిజన్స్ జిల్లాలో వారు చేసిన సేవల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్దలు ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ మన్నే రవీంద్ర గారికి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వీరవల్లి రుద్రయ్య గారు, భారతీయ సేవా సమాఖ్య కార్యదర్శి మిత్రులు పెద్దవాడ వెంకట్రావు గారు, పెద్దలు గౌరవనీయులు కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి పెద్దలు, నాయకులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇద్దరు విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఈ సంస్థ తరఫున జీవన సాఫల్య పురస్కారం అందించడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఇందులో మొదటి వారు ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు. వారు ఉన్నత విద్యావంతులు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం, అమెరికాలో ఉండి అక్కడ వ్యాపారాలు కావచ్చు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నా ప్రాంతంలో వారు జన్మించినటువంటి ఒంగోలు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఇక్కడికి రావడం, వారి నాన్నగారు ఆళ్ళ వెంకట సుబ్బయ్య గారు స్ఫూర్తితో ఆచార్య రంగా గారి అభిమానంతో ఆచార్య రంగా శిష్యులైనటువంటి పెద్దలందరూ కలిసి ఆచార్య రంగా కిసాన్ సంస్థని 1968లో ఏర్పాటు చేసినటువంటి తరుణంలో వీరు వచ్చిన తర్వాత ఆ బాధ్యతను స్వీకరించడం, అక్కడ ఒక పెద్ద భవనం నిర్మించడం, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాలుగా రైతు సేవలో వారు ధరించినటువంటి విషయం కూడా మనందరం చూస్తాం. వారు ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షత వహించడమే కాకుండా లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ఒక మంచి సంస్థని స్థాపించి అధ్యక్షత వహించడం, అలాగే
పట్టణాభివృద్ధి ఒంగోలు పట్టణాభివృద్ధి సమితికి అధ్యక్షత వహించడం, అలాగే భాగ్యనగర్ ఏరియా అభివృద్ధి కమిటీకి అధ్యక్షత వహించడం, అలాగే ఆచార్య ఎన్జి రంగా ఫౌండేషన్ పేరుతో అనేక ప్రాంతాల్లో సేవలు చేయడం, కేవలం రైతు సేవలు, పట్టణాభివృద్ధికి సేవలే కాకుండా రాజకీయ పార్టీల్లో కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించడం మీకు అందరికీ తెలిసింది. సరిగా వాడుకుంటే అంతకన్నా గొప్ప సహాయం చేయగలిగే నాయకుడు. అది ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్స్. వాళ్ళు చెప్తే ఆయన పడుకోండి, ఆయన ముందు పెట్టి నడవండి, ఆయనకేమి ఆ ఎమ్మెల్యే సీట్ రాదన్నా కూడా అది ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు. ఏదేమైనా సరే, ఆనాడు బాబు గారు ఏపీటీఎస్ చైర్మన్గా ఇవ్వటం కొద్ది రోజులే సరే, ఏదో జరిగింది. గుర్తింపు నేను సోదరుడు, నేను అటు పోవాలంటే హైదరాబాద్ సైడ్ ఆయన కోసం పోతాను. నాకు అక్కడే పనులు మీరప్పుడు మొత్తం కష్టం కూర్చుంటాం అయిపోతే మాట్లాడతాను. ఒక మంచి మనిషి, సరైన డాక్టర్గా, నిజమైన డాక్టరు, ఏ విధమైన ఆదర్శాలను కొన్ని డాక్టర్ చేయాలో దానికి ప్రత్యేక అభిప్రాయం. ఆయన ఇప్పుడు కూడా అదే కృషి, అదే సేవ, అదే సహాయకరం ఇవన్నీ కూడా చేయడం. మాలాంటి ఆయన తర్వాత వచ్చిన జనరేషన్ వచ్చిన దాంట్లో కూడా అట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకోలేదు కూడా ఆయన నుంచి. కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళని ప్రభుత్వం కూడా వాడుకొని ఇవన్నీ మెడికల్ ప్రొఫెషన్ పూర్తిగా ముందుకు తీసుకునే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు అనుకునేది చాలా బాగుంటుంది. ఇది సంగతి. అలాగే వెంకటేశ్వర గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ ప్రాంతం మొత్తం మన జిల్లాలో అంతా కూడా బాగా తెలిసిన మనిషి. అందరితోటి ఎంతో నాకు ఒకటే, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడితే ఎంతో ఆనందంగా మాట్లాడతారు. ఎవరు పోయినా సరే ఎంత ఆనందంగా అవతల మనిషి కూడా యూ ఫీల్ అట్ ఈస్. వాళ్ళతో మాట్లాడుతుంటే నీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కట్టి అంటే మంచి నైజం. ఇవాళ సమాజంలో వాళ్ళిద్దరు కూడా సత్కరించడం అనేది చాలా, ఇది ఈ సర్కారం అనేది వాళ్ళకి కాదు, ఇది కార్తీయ సభకి మరో పక్క నాకు చెప్పారు. రైతులకి ఎన్నో అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, బాబు గారిని అడుగుతున్నాము, మిగతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలు కూడా అడుగుతున్నాము. రైతులను కాపాడలేదు చూస్తున్నాము. మదనపల్లిలో ఒకసారేమో 3 రూపాయలు టొమాటో కిలో, ఒకసారేమో గప్పలు రోడ్డు పక్కన పోస్తున్నాయి. నాకు అటు పోయినప్పుడంతా తెచ్చుకున్నాం అనిపిస్తూ ఉంటుంది. అంత మంచి టొమాటో కూడా వాళ్ళ పక్కన రోడ్డు పక్కన పోస్తుంది. ఎందుకంటే ఏంటన్నా ఇదంటే మార్కెట్కి తీసుకోవటం అయ్యే ఖర్చులు కూడా రాదు. గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్. మార్కెటింగ్ ఫెసిలిటీ రైతులకి తీసుకున్నాం. ఎన్నో చేస్తున్నాం మనం. వికలాంగులకి పెన్షన్ అంటున్నాము, వృద్ధులకి పెన్షన్ అంటున్నాము, ఆడవాళ్ళకి పెన్షన్ అంటున్నాము. ఎన్నెన్నో రైతులు కలుగు చేస్తున్నాము. సామాజిక బాధ్యత ప్రభుత్వం. మరి రైతుల మీద ఎందుకు మనం ఆ మాత్రం శ్రమ తీసుకోవట్లేదు బాధాకరం. మరి మీరు అనొచ్చు, మీరందరూ అధికార పార్టీలో ఉన్నారు కదా, రైతులు మన ప్రయత్నాలు ఎంతవరకు అంటే అంతవరకు చేయాలి. పెద్దలందరూ కూడా బాగున్నారు. రైతులు కాపాడుకుంటాము. ఎందుకంటే రైతు ధనం అనేది అమ్మవారికి అత్యంత ముఖ్యమైన విషయం. మనం లేకపోతే అక్కడ వ్యవసాయం లేదు. నేను గర్వంగా చెప్పుకుంటాను, అమ్మవారు లేని వ్యవసాయం అనేది లేదు.
కొత్త రకమైన వ్యవసాయ విధానాలు వచ్చినా వాటి గురించి ఏమాత్రం డెవలప్మెంట్ వచ్చినా అది కమ్మవారి వల్లే ఎంటరైంది, దానివల్లే ముందుకు పోయింది. మరి అలాంటి వారు ఇవాళ అందరూ కూడా వదులుకొని ఇప్పుడు మా ఊళ్ళోకి వస్తే ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్ళు పులివాళ్ళు ఎరువులు సక్రమంగా ఉండవు. ఓ పక్క రోజుకి 100 రూపాయలు ఉపయోగ 1 గంట 2 గంటలు పనిచేస్తే 200 రూపాయలు వస్తాయి ఉపాధి హామీ. ఇక రైతుల దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు కూలివాళ్ళు ఉంటారు. తర్వాత అంతా కష్టపడి ఎరువులు సక్రమంగా ఉంటారు. ఇంత కష్టపడి పండిస్తే ఆఖరికి ఏ కార్పొరేట్ వాళ్ళు డిక్టేట్ చేస్తారు రేట్లు కానీ. ఎలా ఆయన మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు మాట్లాడుతుంటే ఆయన పోట్లాడేవాడు. నేను ఈయనతో పోట్లాడేవాడు, ఏదో ఆయనతో మాట్లాడుతున్నాను. వాస్తవం ఆయన అన్నది మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే మనకి సరైన ఉంటాను. ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వేదిక నేను కోరుకుంటున్నాను, రైతులకు మార్కెటింగ్ ఫెసిలిటీ లేని ఏరిపోతుంది. ఆనాడు చాలా ఎన్టీ రామారావు గారు చేసిన దైవత టొమాటో బోర్డు. అలాగే మిగతా పంటలు కూడా ఏదైనా వచ్చి రైతులు కనుక ఆదుకోగలిగి వాటికి మార్కెటింగ్ ఫెసిలిటీ అంటే కష్టపడే రైతులు ఉన్నారు, పంటలు పండించే శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ పండించిన పంటని మనం సక్రమైన పద్ధతిని చూసే ఒకసారి రైతు దగ్గర ధాన్యం ఉన్నంత కాలం రేటు కాదు. ఎప్పుడైతే రైతు దగ్గర అయిపోతుందో అక్కడ ఉండిపోతుంది. పిట్ట 500, 600, 1000 రూపాయలు. దీనికి మోక్షం ఏది? ప్రభుత్వం చేపట్టాలి. మరి నేను మామూలుగా మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను, అడుగుతున్నాను. ఆయన రైతులు కూడా ఆదుకోండి. ఇస్తున్నారు, ఏదో 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చారు. మాకు రాయితీలు వద్ద మహానుభావ, మాకు కావాల్సింది మేము పండించిన పంటలకు సరైన రేట్లు ఇప్పించమని చేయాలని కోరుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా ఇద్దరు సీనియర్స్ మేమంటే మేము వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళకి ఇవాళ వెరీ థ్యాంక్ఫుల్. వెంకటరావు మీకు అందరు కలిసి మెనీ థ్యాంక్స్. వాళ్ళ తరఫు నేను కూడా అందరికీ వస్తాను. ఈనాటి వేదిక ఈ సందర్భం అనుసరించి 5 అంశాలు. ఒకటి, ఈ సందర్భానికి శుభాకాంక్షలు తెలియజేయటం. 2, వేదిక మీద ఉన్న ప్రముఖులకి అభినందనలు తెలియజేయటం. 3వ అంశం, కాకతీయ కుల సంఘం కాదు, సేవా సంఘం ఒక మాట. తర్వాత వెంకట్రావు ఉందాతను, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వెంకట్రావు. నెక్స్ట్ ఈనాడు సన్మాన గ్రహీతలు వాళ్ళ వెంకటేశ్వర గారు is the man of values. Dr. Ravindra garu, he is the real doctor. He is for public. He is the real doctor. Surya, I am proud of as a Kamma. ఈ అంశాలు ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ దినం. మనమంతా ఇక్కడ చేరి సంతోషంగా ఇద్దరు గొప్పలకు సన్మానం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఈయన వేదిక మీద ఉన్న ప్రముఖులకి అభినందన. సరే, మేము ఎప్పుడు ఉండేవాళ్ళమే. ఈరోజు కొత్తగా ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చారు. డైరెక్టర్ మీ పేరు ఓకే.
ఆ తర్వాత ఇందాక చెప్తూ ఉన్నారు ఈ అన్నదాన సత్రాలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీశైలం వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పోగానే అక్కడ కమ్మ సత్రం అనే ఒక మాట ఉంటుంది. అక్కడ రూమ్లు భోజనాలు ఏర్పాటు ఉంటుంది. రియల్ ఇట్స్ గ్రేట్. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. కుటుంబ సమేతంగా వెళ్తాము, అక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు. అటువంటి చోట్ల ఎక్కడికి వెళ్ళినా కమ్మ సత్రం అనేది ఒకటి ఉంటుంది, భోజన సదుపాయం ఉంటాయి. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నారు కమ్మ సత్రం అనేది నడిపినవాడు, అదే శ్రీని కానీ స్వామి కానీ మీ పేరు. నిజంగా మీరు చేస్తున్న కృషి మామూలు కృషి కాదు. మనమంతా మనస్ఫూర్తిగా మీరు అభినందించాలి. ఒక శ్రీశైలం రాలి, శ్రీశైలం వస్తే బాగుంటుంది. కొట్సా గారు మీరు డైరెక్టర్ కదా, ఇక మూడో అంశం కాకతీయ సేవా సంఘం. చాలా మంది అనుకుంటారు కమ్మ సంఘం అనుకుంటారు. కాకతీయ సేవా సంఘం ఇది కుల సంఘం కాదు, ఇది సేవా సంఘం. కమ్మ కులాన్ని సమాజానికి గొప్పగా చాలా గొప్పగా చూపించే ఒక సంఘం ఇది కాకతీయ సేవా సంఘం. ఇక్కడ కాకతీయ సేవా సంఘం కేవలం కమ్ముకులమే కాదు, దాదాపు చాలా మంది మిగతా క్యాస్ట్లు కూడా 20% రకరకాల సందర్భాల్లో స్కాలర్షిప్స్ కానీ రకరకాల ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం కేవలం కులానికి పరిమితం కాదు. సో అందుకే నేను చెప్తాను కాకతీయ సేవా సంఘం అంటే డెఫినెట్గా ఇది కుల సంఘం కాదు, ఇది సేవా సంఘం. అందరికీ సంబంధించింది, కేవలం కులానికి సంబంధించింది కదా చెప్తాను. రియల్లీ ఆ రోజు ఆ పేరు పెట్టేటప్పుడు నేను విన్నాను. ఆ రోజు కమ్మ సంఘం అని పెడదామంటే కాదులే, డైరెక్ట్గా క్యాస్ట్ కాకతీయ సేవా సంస్థ పెడితే బాగుంటుందని చెప్పి సైన్స్ చేశాను, పెట్టాను. చాలా 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 మంచి సర్వీస్ అందిస్తున్నందుకు కాకతీయ సేవా సమితి కమిటీ సభ్యులందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా ఒకసారి అడిగి ఎందుకంత నీరసంగా ఉన్నది నాకు అర్థం కాదు. సప్పట్లు కొట్టడానికి కూడా మీకు ఏమవుతుందా? ఇక ముఖ్యమైన వ్యక్తి వెంకట్రావు చూస్తున్న అక్కడ స్పీచ్గా ఉంటుంది. ఆ గెటప్ కానీ, ఆ గుండాతనం కానీ, ఆ మాట్లాడే భాష కానీ నిజంగా ఒక మంచి సంస్థకి ఉన్నదగ్గర. కేవలం ఇక్కడ మన మధ్య కాదు, నేను చెప్పాను రాష్ట్రం నలుమూల చుట్టూ ఎప్పుడన్నా పొంది ఏ వెంకటరావు ఎక్కడున్నామంటే హైదరాబాద్లో ఉన్నాం, విశాఖపట్నంలో ఉన్నాను, కర్నూలులో ఉన్నాను, అనంతపురంలో ఉన్నాను. ఎప్పుడన్నా పోయి ఎక్కడో అక్కడ సంఘంలో మీటింగ్లో ఉంటాను. ఎవరండి సొంత పనులు అనుకుని ఈ విధంగా తిరిగేది ఎవరండి? రియల్లీ నిజంగా నేనైతే మేము చెప్తున్నాను కదా, జీతవత్యాలు లేని చాకరీ చేస్తున్నాడు వెంకటరావు. ఆ చాకరీ కూడా ఏమీ ఎక్కడా కూడా హుందాతనం పోకుండా అక్కడ పోగానే ప్రకాశం జిల్లాకి వెంకటరావు వచ్చాడంటే వాళ్ళకు కూడా ఒక గౌరవం. నిజంగా నీ సర్వీసెస్ మామూలు సర్వీస్ కదా వెంకటరావు, ఇవి మేము ఎలా కట్టలేము, ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒక రంగం మన జిల్లాకి కాకతీయ సేవా సంస్థ తరఫున పేరు తెచ్చావు. హ్యాట్స్ ఆఫ్ యూ. ఒకసారి వెంకటరావు గారు ఇక నా ఆడ వెంకటేశ్వర గారు చెప్పాలంటే చాలా చెప్పారు. ఇది ద మ్యాన్ ఆఫ్ వాల్యూస్. అసలు ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే ఆయన దగ్గర ఒక బెస్ట్ సిటిజన్, ఎన్ని మంచి వాల్యూస్ అంటే ఆయన దగ్గర ఉన్నాయి. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా. అసలు రంగాభవన్ ఇక్కడ ఉందంటే కారణం ఆయన. రంగాభవన్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఇప్పుడు రైతుల మొత్తానికి, రైతు మీటింగ్ల మొత్తానికి అది కేంద్రంగా ఉన్నదంటే, రకరకాల సేవా కార్యక్రమాలు అప్పుడు జరుగుతున్నాయంటే రంగాభవన్ ఉందంటే ఇది ద ఓన్లీ వన్ ఆళ్ళ వెంకటేశ్వర గారి కారణం. బ్యాడ్ లక్ ఏంటంటే
ఎందుకు మరి ఐ డోంట్ నో, నాకు తెలియదు, కారణాలు తెలియదు. కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు ఆయన. రంగా గారికి శిష్యుడు. మరి ఎందుకు ఆయన మనసులో కలగలేదో, ఈ పొలిటికల్ కోరుకున్నట్టయితే బహుశా బ్రూబాడ్ గోడ్స్ టైంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు కాకపోయినా తర్వాత అయినా రాజకీయాల్లో మంచి పదవుల్లో ఉండాల్సిన వ్యక్తి ఏ ఒక్క పదవి చేయకుండా ఉన్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అన్ని అవకాశాలు ఉంది కూడా. దట్ ఈస్ ఆళ్ళ వెంకటేశ్వర గారు. మాటల్లో చెప్పాలన్నా నా వల్ల కాదు. ఆయన దగ్గర ఉన్న వాల్యూస్ గురించి చెప్పాలంటే నీకేం పదవి అవసరం లేదు. యువర్ ది మ్యాన్. ఒంగోలులో ఇన్ని డెవలప్మెంట్ జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా ఆయన ఉంటాడు. పార్టీ కార్యక్రమంలో ఉంటాడు, కమ్యూనిటీ కార్యక్రమంలో ఉంటాడు, డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఉంటాడు. లేదంటూ ఉండదు. ఎవరిథింగ్ ప్రతి చోట ఉంటాడు ఆయన. ఇక్కడ గొప్ప మాట చెప్పాలి, ఆయన కన్నా వారి భార్య ఇంకా గొప్ప శోభా గారు. ఈ మధ్య ఇయర్స్ నుంచి ఆయనకి హెల్త్ బాగలేక దాదాపు పునర్జన్మైంది. ఈ జన్మ ఆయన కాదు, ఆమె బతికించుకుంది. 24 hours ఆయనతో ఉండి ఆమె భూమిగా మారే ఆయనకి ఆమె బతికించుకుంది. మామూలు విషయం కాదు. ఆమెకి లేకపోయినా మనంతా కూడా ఆమెకి మనం ఆళ్ళ వెంకటేశ్వర గారిని బతికించినందుకు, మనకి ఇచ్చినందుకు ఆమె మనంతా కూడా చప్పట్ల ద్వారా ఆళ్ళ వెంకటేశ్వర గారు మీ పదవి లేకపోయినా పర్లా, అన్ని పదవులు మీ ద్వారా మేము అనుభవించాం. ఇక డాక్టర్ రవీంద్ర గారి గురించి ఒక మాట చెప్పాలి. నాకు ఇప్పుడు దెయ్యం నాకు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఎర్రగొండ ప్రాజెక్టు వెళ్ళేటప్పుడు ఏదో సందర్భంగా వెళ్ళినప్పుడు మరి హాస్పిటల్ మీద వెళ్ళేవాడిని. అంటే నాకు తెలియదు హాస్పిటల్. ఆ పక్కన ఎవరు అనేవాళ్ళు పోతుంది పక్క చెట్ల పక్కన బిల్డింగ్, చెట్లకి సెలైన్లు కట్టుంది, చెట్ల కింద మంచాల మీద పేషెంట్లు ఉండేవాళ్ళు, మంచాల మీద అక్కడే పక్కన ఎక్కడో వంట చేసుకుంటూ ఉండేవాళ్ళు. కంప్లీట్ చెట్ల కిందనే సెలైన్లు కడతారు, ఇంజక్షన్ చేస్తారు అక్కడే. ఎవరైనా నేనైతే మాత్రం ఆశ్చర్యపోయాను. ఈ డాక్టరు ఇక్కడ అసలు ఈ బిల్డింగ్ పట్టక చెట్ల కింద చేసే డాక్టర్, ఈయనే డాక్టర్ అని చెప్పి నేను ఒక రకంగా చెప్పాలంటే నేను మాత్రం చాలా ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నాకు కూడా ఒక ఇంట్రెస్ట్ కలిగింది. రూరల్ ఏరియాలో ఇంత సర్వీస్ చేసే డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్స్ అంతా కూడా టౌన్స్ పరిగెత్తున్నారు ఈ మధ్య. ఊళ్ళలో ఉన్నారేక వాడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకోరు. ఈ ఊళ్ళో ఏందా అంటే అంటారు. అటువంటిది కారణం ఎందుకు అక్కడికి వెళ్ళాడో, ఎందుకు ఎర్రగుంటపాలెంలో సెటిల్ అయ్యాడో, ఎందుకు ఆయన జీవితం మొత్తాన్ని ఎర్రగుంటపాలెంలో దారపోసాడో నాకు తెలియదు. కానీ చాలా రేర్, ఇంత రేర్ డాక్టర్. నిజంగా ఇవాళ మన వాళ్ళ సినిమాలు ఏంటంటే నిజంగా వాళ్ళ అదృష్టం కాదు, మన అదృష్టంగా నేను భావిస్తాను. చివరిగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కమ్మ. కమ్మని వారంతా కమ్మవారి. కమ్మ చరిత్ర గొప్ప చరిత్ర. కమ్మ చరిత్ర మనంతా వ్యవసాయ చరిత్ర, అన్నదాతల చరిత్ర. మనమంతా కుటుంబాలన్నీ కూడా వ్యవసాయ కుటుంబానికి వచ్చాం. సో ప్రజలందరికీ అన్నం పెట్టేవాళ్ళం. సో ఆ విధంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఏ కమ్మ. ఇంకొక కారణం కూడా ఉంది. ఇందాక తుండు రంగారావు గారు చెప్తున్నారు. నో డౌట్ రంగారావు గారు ఇది ఇంటర్నేషనల్ ఫిగర్, నో డౌట్. అన్న ఎన్టీఆర్, వీరిద్దరు కమ్మాస్. సో యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ రంగా అండ్ ఎన్టీఆర్. ఒక్కసారి మనం వారికి సపోర్ట్ ద్వారా ఉన్న కూడా
శుభాకాంక్షలు. ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. ఇంకా కాకతీయ సేవా సమితి తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, ఎండుకురాలు ఎంకరేజ్ చేయాలి. ఇంకా మన కేవలం సంవత్సరాలు ఒకసారి కాకుండా మధ్య మధ్యలో కూడా ఇలా కలిసి అంతా కూడా ఆనందంగా ఉంటే బాగుంటుంది. 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కార్యక్రమాలు పెట్టాలి. చివరిగా నేను మర్చిపోయాను, మన కమ్యూనిటీలో ఉండి లాస్ట్ 5 years నుంచి ఒంగోలు టౌన్లో కార్పొరేటర్స్గా సేవలు అందించిన వారు మాల్యాద్రి అండ్ సురేష్, ఏదైనా సురేష్ లేడో గంట బాగా యాక్టివ్, ఇద్దరు మామూలు యాక్టివ్ గారు. ఇంకెవరు వచ్చారు? ఓపెన్ కదా గాంధీ ఏదైనా కింద రావా రా. వాళ్ళు ఏ వార్తలన్నా ఉన్నాయి. టౌన్లో ఉన్న కమ్మ కమ్యూనిటీస్ మొత్తాన్ని ఎవరికి ఏ పని వచ్చినా కూడా వీళ్ళు దగ్గర నుండి చూసేవారు. వాళ్ళు వార్త వరకే పరిమితం కాకుండా కమ్యూనిటీ మొత్తాన్ని చూసేవారు. నిజంగా మావాడైతే 5 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు అయితే కార్పొరేటర్ 3 times. వాడు 2 సార్లు గాంధీ ఫస్ట్ టైం. నిజంగా మన కమ్యూనిటీకి ఇటువంటి వాళ్ళు ఉండడం నిజంగా మనం చూస్తే ఒకసారి వీళ్ళకి అంతరాల ద్వారా అంతర్గా చూస్తే లేదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా కూడా ఇంత ఆనందంగా ఉగాది రోజు మనంతా కూడా హ్యాపీగా ఉన్నాం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టిన వ్యక్తి ఆళ్ల వెంకటేశ్వరరావు గారు. ఆ రామక్షేత్రం నిర్మాణం ద్వారా అది పెద్ద బర్నింగ్ ప్రాబ్లం అండి. ఇళ్లలో రెంట్కుండే వాళ్ళకి అది పెద్ద బర్నింగ్ ప్రాబ్లం. అది ఒకటి. మీరు గతంలో సుజాత నగర్ మీదకి వెళ్తుంటే 1వ లైన్ 2వ లైన్ 3వ లైన్ అని చూశారు కదా. అంతకుముందు కన్ఫ్యూజన్ 2-3 చోట్ల అడగాలి. అలాంటివి మొత్తం అభివృద్ధి వేదిక ఒంగోలు పట్టణ అభివృద్ధి సమితి తరఫున చేసిన వ్యక్తి ఎవరంటే ఆళ్ల వెంకటేశ్వరరావు గారు. చూడండి, ఇప్పుడు మరి భాగ్యనగర్లో ఆ పార్కుకి సంబంధించి కానివ్వండి, ప్రకాశం జిల్లాకి ఏ కలెక్టర్ గారు వచ్చినా కూడా ఫస్ట్ అప్రోచ్ అవుతారు. పోయి ఒంగోలు పట్టణానికి ఏం కావాలో ఒక లిస్టు రాసుకొని వెళ్తారు. అలాంటి తపనున్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. మేము ఇవాళ నిజంగా కాకతీయ సేవా సమితి సభ్యులుగా చాలా సంతోషిస్తున్నాము, చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారికి సన్మానం చేయడానికి నిర్ణయించినందుకని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక డాక్టర్ గారి విషయానికి వస్తే, ఇందాక అన్నగారు చెప్పారు, డాక్టర్ గారికి సన్మానం చేసే ముందు నేను చెప్పాలనుకున్నా. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చలాయిన్ బాటిల్ కనీసం 15, 20, 25 వేలాడుతుంటాయి. కింద చాపల మీద పడుకొని ఉంటారు. ఆయన ఇంకా ఆ ప్రాంతానికి వరం ఏంటంటే, ఎర్రగొండపాలెం కంబం అనగానే అన్ని పాములు మయమది. అర్ధరాత్రి తెల్లవారుజామున వస్తుంటారు పాము కరిసిందని. పాములు కరిసిన వాళ్ళకి ప్రాణదాత ఎవరంటే బహుశా ఈ రాష్ట్రంలో డాక్టర్ గారు బతికించినంత మందిని ఎవరు బతికించి ఉండరు ఏ జిల్లాలో కూడా. అది చరిత్ర. మరి ఆయన టైంలో ఎక్కడో కార్పొరేట్, ఇందాక అన్న చెప్పారు కదా, పెద్ద టౌన్లో కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ఈ పార్టీకి ఎన్ని 100 కోట్ల ఆస్తులు సంపాదించి ఉండేవాళ్ళు. 1,00,000 పైన ఆపరేషన్లు చేశారట. ఒకసారి డాక్టర్ గారిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కాంపౌండర్ని అడిగితే, సార్ ఇక్కడ ఉన్నారు రండి అని అన్నారు. సార్ మీ దగ్గరికి వచ్చాను. అక్కడ వెళ్ళి డోర్ తీసిపోయి మాట్లాడండి అన్నారు. ఒక చేతిలో పేగులు ఉన్నాయి, 2వ చేతిలో కత్తెర ఉంది. ఆపరేషన్లో ఉన్నారు ఆయన. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు నేరుగా. నేను చూడలేనులే బాబు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతానులేని చెప్పి నేను ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చిన సందర్భం. ఇందాక వెంకటేశ్వరరావు గారు విషయం చెప్తూ ఒక మాట మర్చిపోయాను. 70లో ఎంటెక్ చదివారు ఇక్కడ. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశారు.
10 ఏళ్ల క్రితం వెళ్ళిన మన పిల్లలు ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించారు? 15-20 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు 70లో అంటే దాదాపు అవి ఒక 35, ఒక 25, 55 సంవత్సరాల క్రితం ఆయన అమెరికాలో ఎంఎస్ చేసి 70లో కదా సార్ మీరు ఎంటెక్ ఇక్కడ చేసింది? మరి ఆ టైంలో అది ఒక ఎత్తు అయితే, తండ్రి చనిపోయిన తర్వాత 9 మంది అక్క చెల్లెల బాధ్యత భుజాన వేసుకున్న గొప్ప వ్యక్తి. అది ఇక్కడ రికార్డ్. 9 మంది అవును, వాళ్ళందరికీ తండ్రి స్థానంలో ఉండి చేసిన వ్యక్తి అండి. ఇవాళ కుటుంబ విలువలకి ఒక రోల్ మోడల్గా చెప్పాలంటే నేను వెంకటేశ్వరరావు గారి గురించే చెప్తా. అలాంటి వ్యక్తి ఇవాళ మనం సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ వారిద్దరినీ వచ్చి ఇక్కడ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అవునండి, నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కళారత్న పురస్కారం అవార్డుతో ఇవాళ ఉదయం ఇప్పుడు ఇక్కడికి డైరెక్ట్ గా విజయవాడ సీఎం గారి దగ్గర నుంచి సన్మానం చేయించుకొని వస్తున్నారు ఇక్కడికి. దయచేసి అందరూ ప్లీజ్ క్లాస్. మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య తరఫున మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సన్మాన పత్రం చదివిన తర్వాత మన పెద్దలందరూ కలిసి సన్మానం చేస్తారు. ఇద్దరు రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు శ్రీ ఆళ్ళ వెంకటేశ్వరరావు గారికి పరాభవనామ సంవత్సర ఉగాది శుభ సందర్భంలో ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న వేళ సవినయంగా వెంకట సుబ్బయ్య దంపతుల 9 మంది సంతానములో జ్యేష్ఠ పుత్రుడు ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ని చేసి అమెరికా వెళ్ళారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేశారు. అక్కడ పౌరసత్వాన్ని కూడా పొందారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి వ్యవసాయం, వ్యాపారం, నిర్మాణ రంగం, సామాజిక సేవలలో కృషి చేస్తూ ఒంగోలు పట్టణంలో ప్రముఖమైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని పొందారు. అందులో కారణాలైన వారి వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకుందాం. ఆయన బాధ్యత ఎరిగిన రేడు. వెంకటేశ్వరరావు గారు అమెరికాలో ఉన్నప్పుడు తండ్రి అంచెదశలో స్వదేశం తిరిగి వచ్చారు. తండ్రి తుది శ్వాస విడిసే సమయానికి ఇంకా ఎనగని తమ్ముళ్ళు, వివాహం కాని చెల్లెళ్ళు ఉండటంతో తండ్రి బాధ్యత తన భుజాల మీద వేసుకొని ఇండియాలోనే ఉండిపోయారు. అందుకు అమెరికా పౌరసత్వాన్ని కూడా వదులుకున్నారు. అది గొప్ప విషయం అండి. ఇప్పుడైతే ఎవరు కూడా అసలు వదులుకోరు. ఆయన అమెరికా పౌరసత్వాన్ని కూడా వదులుకున్నారు. తన తోబుట్టువులను చదివించి వివాహాలు చేసి వారందరూ జీవితాల్లో స్థిరపడే వరకు వారి బాధ్యతలను తానే స్వీకరించారు. తోడబుట్టిన వారి కోసం తండ్రి మాదిరిగా వ్యవహరిస్తూ ఆ బాధ్యతను తనంత తానే స్వీకరించి సమర్థంగా నిర్వహించిన ఒక రాజు లాంటి వాడు శ్రీ వెంకటేశ్వరరావు గారు. విఘ్నత కలిగిన పోడ, సమాజానికి అవసరమైనప్పుడు తాను ఏమి చేయాలో తెలిసిన మహోన్నత వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. లయన్స్ క్లబ్ సభ్యునిగా, ప్రెసిడెంట్గా, జోనల్ చైర్మన్గా, రీజనల్ చైర్మన్గా పలు పదవుల్లో కొనసాగుతూ సమాజానికి అవసరమైన అనేక కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించిన గరుడు ఆయన. అలాగే అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే గారి స్ఫూర్తితో 2011వ సంవత్సరంలో సుపరిపాలన వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కృషి చేయడం వారి ప్రౌఢ భావనకు తార్కాణం. అతులిత వితరణశీలి, కేవలం ధన సంపాదనే జీవిత లక్ష్యం కాదని, సంపాదించిన సొమ్ముతో కొంత భాగాన్ని సమాజోద్ధరణకు వినియోగించాలనే సముచిత భావన కలిగిన ఆదర్శవాది శ్రీ వెంకటేశ్వరరావు గారు. వారు త్రోవగొట్లో నిర్మించిన వృద్ధాశ్రమ నిర్మాణానికి తన వంతు విరాళంగా 10 లక్షలు ఇచ్చిన ఔదార్యం వారిది. తనతో పాటు ఇతరులకు కూడా దానశీలతను నేర్పడానికి తాను ఇవ్వడంతో పాటు ఇతరుల చేత ఇప్పించడం వారి పద్ధతి. తాను పోయి విరాళాలు ఇవ్వడంతో పాటు వృద్ధాశ్రమం నిర్మాణం కోసం నిధుల సేకరణకు కృషి చేశారు. భాగ్యనగర్ వాకర్స్ క్లబ్కు అధ్యక్షునిగా వ్యవహరిస్తూ సొమ్మును సేకరించి వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. తాను తన చుట్టూ ఉండే సంపన్నుల సహాయాన్ని పొందడంతో పాటు అధికారులను ఒప్పించి ప్రభుత్వం ద్వారా
ద్వారా తగిన ఆర్థిక సహాయాన్ని పొందడంలో వారి నేర్పు అనన్యం. భాగ్యనగర్లో సిమెంట్ రోడ్ నిర్మాణానికి జన్మభూమి ద్వారా ప్రయత్నించి సాధించి 60 లక్షలతో పని పూర్తి చేశారు. వాకర్స్ క్లబ్లకు మున్సిపాలిటీ నిధులను సంపాదించి కాంపౌండ్ వాళ్ళు వాటర్ ప్లాంట్ నిర్మించి నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు. నందమూరికి వీరభక్తుడు. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి వారి సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1983లో వరదలు వచ్చినప్పుడు ₹1,00,000 పైగా విరాళాలు సేకరించి వరద బాధితుల పునరావాసం కోసం తారక రాముడికి అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక సభ్యునిగా ఉంటూ పార్టీ వైభవానికి తన వంతు కృషి చేశారు. రామారావు తదుపరి చంద్రబాబు పాలనలో సైతం వారు అమరావతి ఆంధ్రలో ఏకైక రాజధానిగా కొనసాగేటట్లు చేయడానికి ఏర్పడిన అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్రను పోషించారు. ఒంగోలు పట్టణ అభివృద్ధి సమితి పట్టణం అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా భావ సారూప్యం కలిగిన వ్యక్తులతో ఏర్పడిన పట్టణ అభివృద్ధి సమితి ఏర్పాటులో వెంకటేశ్వరరావు గారి పాత్ర అమోఘమైంది. ఈ సమితి ద్వారా దాతల నుండి విరాళాలను స్వీకరించి ఆర్టీసీ డిపో సమీపంలోని బరియల గ్రౌండ్ ఆధునీకరణకు ఎంతో శ్రమించారు. ఇప్పుడు చాలా చోట్ల అట్లాగే శ్మశానాన్ని బాగు చేయటం కనిపిస్తూ ఉన్నది. అందరికన్నా కూడా ముందు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు అంత్యక్రియ జరుపుకోవడానికి ఆరామ క్షేత్ర నిర్మాణాలకు నడుపునిగించారు. పట్నంలోని వీధులకు పేర్లను సూచిస్తూ సిమెంట్ కోట్లు ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమికను నిర్వహించారు. ధ్యాన కేంద్రం ఏర్పాటు. శ్రీ రామచంద్ర మిషన్ సభ్యునిగా ఒంగోలులో ఆశ్రమ నిర్మాణం కోసం 60 ఎకరాల స్థలాన్ని సేకరించడంలో వెంకటేశ్వరరావు గారి కృషి అనితర సాధ్యమైంది. అందులోనే ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వారి విజయంగా చెప్పుకోవచ్చు. కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పదవి నిర్వహించి బ్యాంకు ప్రతిష్టను దూరీకృతం చేయడంలో వెంకటేశ్వరరావు గారి కృషి దానికి సంబంధించిన వారు ఇప్పటికీ స్మరించుకుంటారు. చివరిది రంగా కిసాన్ సంస్థ. రంగా కిసాన్ సంస్థ వెంకటేశ్వరరావు గారి తండ్రి గారి నిర్వహణలో ఉండేది. వారి తదనంతరం వీరు దాని పగ్గాలు చేపట్టారు. రంగా గారి కోరిక మేరకు నూతన భవన నిర్మాణానికి రంగా గారి చేత శంకుస్థాపన చేయించారు. 3 అంతస్తుల భవనాన్ని 35 లక్షలతో నిర్మించడం శక్తికి నిదర్శనం. అది ఇప్పుడు కమ్యూనిటీ హాలుగా, కర్షక ప్రాంగణంగా, కళ్యాణ మండపంగా ఉపయోగపడుతున్నది. అలాగే రంగా గారి అన్యాయంగా రైతుల కోసం సెమినార్లు, ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, రైతులకు అవసరమైన సేవలు చేయటం వంటి కార్యక్రమాలు వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో రంగాభవన్ నిర్వహిస్తూ రైతాంగం యొక్క అవసరాలను తీరుస్తున్నది. శ్రీ ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు ఒంగోలు పట్టణానికి, రైతాంగానికి చేస్తున్న సేవలను స్మరిస్తూ వారికి పరాభవ నామ ఉగాది పర్వదినాన జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తూ వారు మరిన్ని సంవత్సరాలు సామాజిక సేవలో పునీతులు కావాలని, నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య మనస్ఫూర్తిగా అభిలషిస్తోంది. ఇట్లు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య. గమనీయ చరిత కమ్మవారి చరిత, కమనీయ చరిత కమ్మవారి చరిత, అది శతాబ్దాల శ్రమ జీవన సుజల జీవ సరిత, జ్ఞానానికి పాటు చేసి ఆచరణతో అంటు కట్టి కలల సిరులు కరవి విరులు పూచెడు ప్రతి కొమ్మ, ఆ కొమ్మలకే అమ్మ కదరామన కమ్మ, కదరామన కమ్మ. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత, కాకతీయ రణభూమిని కథను తొక్కినారు, అదిగదిగో రాయల రాజ్యాన్ని కాచి రానకెక్కినారు, అదిగదిగో కమ్మవారు. సమర నిపుణ సేనానులు సాహసికులు
పాలకులై పరిఢవిల్లినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత నేల తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు. కమ్మవారు వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు. సాగు నుంచి సృజనాత్మక గుణమును పొందారు. ఆ శక్తితో అన్ని దిశల విస్తరించినారు. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత చదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు. అదిగదిగో కమ్మవారు బడులను నవ విజ్ఞానపు గుడులుగా మలిచారు. అదిగదిగో కమ్మవారు అజ్ఞానపు చీకటిలో హేతువా. జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేసుకున్న సందర్భంగా సవినయంగా స్వాభిమానంగా సాధారణంగా సమర్పిస్తున్న అభినందన మందారమాల. ఆయన ఒక వైద్యుడు. వైద్యం చేసే సమయంలో ఆయన కళ్ళు రోగిని స్కానింగ్ చేస్తారు. ఆయన అరచేయి తాకితే చాలు రోగుల గుండెలు తమ బాధలు ఆయనతో వెలపసుకుంటారు. ఆయన స్టెథోస్కోపు రోగి దేహాన్ని హెచ్చరిస్తుంది. ఆయన చేతిని పట్టుకొని నాడిని చూస్తే ఆయన వేళ్ళు రోగి శరీరంలోని అనారోగ్యాలన్నింటినీ పసిగడతాయి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఆయనే ఒక పరిశోధనాలయం. ఏ విధమైన పరీక్షలు చేయకుండానే రోగ నిర్ధారణ చేయడంలో ఆయన చూపించే నేర్పు నైపుణ్యం అనన్యం అనితర సాధ్యం. ఆయనే ఈనాటి మన జీవన సాఫల్య పురస్కార స్వీకర్త డాక్టర్ మన్య రవీంద్ర గారు. రవీంద్ర గారు పుట్టింది గుంటూరు జిల్లాలోని అప్పికట్ల గ్రామం. వైద్య విద్య కోసం అడుగుపెట్టింది గుంటూరులోని మెడికల్ కాలేజ్. వైద్య వృత్తిని చేపట్టి సేవ చేయతలపెట్టి పశ్చిమ ప్రకాశం జిల్లాలోని నలమల అటవీ ప్రాంతానికి చెందిన ఎర్రగొండపాలెంలో ఆసుపత్రి పేరు రవీంద్ర నరసింహం. ఇది 50 సంవత్సరాల క్రిందటి మాట. ఈ 50 సంవత్సరాల్లో ఆయన గిరిజనులకు ప్రాణదాతైనారు. ఫీజు లేకుండా ఓపీ సేవలు అందిస్తూ ఆయన నిరుపేదలకు ఆశాదీపమైనారు. కార్పొరేట్ వైద్యములే లక్ష్యమే కార్పొరేట్ ఆపరేషన్లు వేల రూపాయలకే చేస్తూ ప్రజలకు నిలబడినారు. ఫీజులు రూపాయి ఇవ్వకపోయినా దరిద్రులు వస్తే వారి జీవితాల్లో కాంతిని నింపే రవీంద్రుడయ్యాడు. ఎన్నో కుటుంబాలు పింగిపోకుండా తన ధైర్యంతో వారికి ఊతకర్రయ్యారు. వైద్యంతో నిరుపేదలు నిర్ణయంగా ఆయన ఆసుపత్రిలో అడుగు పెడతారు. ఆయన వైద్యానికి అంగీకరిస్తే ఆ రోగి చిరంజీవి అవుతాడు. ఆయన కాదంటే ఆ రోగి బంధువులు కన్నీటి సంద్రాలు అవుతారు. ఆయన జోస్యం అక్షర సత్యం. ఇది 50 ఏళ్ల నుండి నిత్యం జరిగే కృత్యం. ఆయన మెరుకనే ఎన్నో ప్రాణదీపాలకు తన చేతులు అడ్డుపెట్టి ఊపిరిపాశారు. ఎందరో రోగగ్రస్త తప్ప హృదయాలకు తన వైద్యంతో ఉపశమనం కలిగించారు. ఎన్ని కుటుంబాల్లో ప్రాణదీపాలు వెలిగించి సజీవ కాంతి కిరణాలు వెదజల్లారు. ఆయన కేవలం నలమల అటవీ ప్రాంత గిరిజనులకే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల వారికి దిక్కుగా మిగిలిన వేగు చుక్క, ప్రాణాలు కాపాడి అమృతం చుక్క. రవీంద్ర నర్సింగ్ హోమ్, రవీంద్ర ఉదయం మల్టీ స్పెషల్ ఆసుపత్రిగా మారినా అక్కడ వైద్యం చేసి తీరు మారలేదు. అతి తక్కువ ఖర్చుతో ఉచితంగానే వైద్య సేవ చేయాలని రవీంద్ర గారి ధ్యేయం మారలేదు. నిరుపేదలకు ఉచితంగానే వైద్య సేవ చేయాలని ఆయన లక్ష్యం మారలేదు. దేహమే దేవాలయం, వైద్య సేవ వైకుంఠ దర్శనమని జీవితమంతా నమ్మిన మానవ రూప నవనారాయణుడు డాక్టర్ నండే రవీంద్ర గారు. రవీంద్ర గారు కేవలం నాటమే కాదు, విజయానికి రూపంగా నిలిచిన రాజకీయ నాయకుడు. ఎర్రగొండపాలెం ప్రాంతం అభివృద్ధి చెందడానికి రాజకీయ ప్రవేశం కూడా అవసరమని భావించి మాన్య ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాయుడు గారి నేతృత్వంలో ఎదిగి ప్రకాశం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ
సర్వీసెస్ చైర్మన్గా పదవులు అలంకరించి అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. నల్లమల అడవి ప్రాంతానికి ఎర్రగొండపాలెం పరిసర ప్రాంత ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలిచారు. సామాజిక ప్రతికి మార్గదర్శి అయ్యారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మారి ఎందరి సమస్యలను పరిష్కరించారు. ఎందరి భవిష్యత్తులో దారి చూపారు. డాక్టర్ రవీంద్ర గారి ఆర్థిక సహాయంతో ప్రోత్సాహంతో వైద్య వృత్తిని స్వీకరించి సమాజంలోని నిరుపేదలకు వైద్య సేవలు అందించే వైద్యులు పలు దేశాల్లో పలు ప్రదేశాల్లో కనిపిస్తారు. రవీంద్ర గారి సౌజన్యంతో సౌహార్దంతో జీవితాల్లో వెలుగు నింపుకున్న వారు అందరందరూ మానవత్వపు రూపకట్టిన వైద్యుడు రవీంద్ర గారు. డబ్బు చూసి వైద్యం చేసే జబ్బు ఆయనలో మర్చిపోయినా లేదు. ప్రజా వైద్యులుగా ప్రజలలో మనసులో ప్రతిష్ఠితులైన డాక్టర్ మన్ని రవీంద్ర గారి మూర్తి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి. డాక్టర్ మన్ని రవీంద్ర గారు వెనకబడిన నల్లమల ప్రాంతానికి ఎర్రగొండపాలెం ప్రజానీకానికి చేసిన వైద్య సేవలు రాజకీయ సేవలు గుర్తించి ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారి పరాభవనామ ఉగాది వేళ సవైక్తికంగా జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్నది. ఇట్లు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య. కమనీయ చరిత కమ్మవారి చరిత కమనీయ చరిత కమ్మవారి చరిత అరిసెదాల శ్రమ జీవన సుజల జీవ సరిత జ్ఞానానికి పాదు చరణము అంటు కట్టి కలల సిరులు కరవీరులు పూచెడు ప్రతి కొమ్మ ఆ కొమ్మలకే అమ్మ కదరా మన కమ్మ కదరా మన కమ్మ కమనీయ చరిత కమ్మవారి చరిత కాకతీయ రణభూమిని కథను తొక్కినారు. అదిగదిగో కమ్మవారు రాయల రాజ్యాన్ని కాచి రానకెక్కినారు. అదిగదిగో కమ్మవారు సమర నిపుణ సేనానులు సాహసికులు వారు ఏలికలై పాలకులై పరిఢవిల్లినారు. కమనీయ చరిత కమ్మవారి చరిత తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు. అదిగదిగో కమ్మవారు వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు. అదిగదిగో కమ్మవారు సాగు నుంచి సృజనాత్మక గుణమును పొందారు. ఆసక్తితో అన్ని దిశల విస్తరించినారు. కమనీయ చరిత కమ్మవారి చరిత చదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు. అదిగదిగో కమ్మవారు బడులను నవ విజ్ఞానపు గుడులుగా మలిచారు. అదిగదిగో కమ్మవారు అజ్ఞానపు చీకటిలో హేతువాదమన్నారు. శ్రమజీవుల బాబు కొరకు సామ్యవాదులయ్యారు. కమనీయ చరిత కమ్మవారి చరిత పరిశ్రమల రంగానికి ప్రాణమూదినారు. ప్రగతికి దారులను వేసి జగతికి పంచారు. ఐటీలో సాటి లేని మేటి కనులు వారు విశ్వవీధి జయ పతాక ఎగరవేసినారు. కమనీయ చరిత కమ్మవారి చరిత రాజకీయ దురంధరులు కవులు కళాకారులు క్రీడల్లో ఘన విజయులు జర్నలిస్టు యోధులు ప్రతి రంగంలోన తాము ప్రథములమన్నారు. ముందు చూపు మందిరలకు ఉన్న కమ్మవారు. కమనీయ చరిత కమ్మవారి చరిత కమ్మ అనే మాట వింటే కొందరితో చడుపు ద్వేషంతో ఎందుకనో మండుతుంది కడుపు. కమ్మ అనే మాట వింటే కొందరితో చడుపు ద్వేషంతో మీరు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రజా
మన ఊరు అధ్యక్షులు మనకు గెలిపించారు. మిమ్మల్ని గౌరవించుకుంటూ చెప్తున్నాను. మీకు సంస్కృతాన్ని పంచుకుని మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకొని కొంత టైంలో కేటాయించాలనుకుంటున్నాను. ఆరోగ్య పరిస్థితి బాగలేదు, మీ పరిస్థితి రావట్లేదు, మీ పరిస్థితి ఇంట్లో అంటున్నాను. ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడేస్తున్నాను. ఎంతోమంది ప్రజలు సమావేశంగా చేస్తున్న సమస్యలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. మన భగవంతుడు తప్పనిసరిగా మన సంస్కృతి సేవ ప్రదర్శనకు థ్యాంక్ యూ సార్. 2 నూరేళ్ళు పూర్ణాయుష్తో ఉంటారు, ఏం డోకా లేదు. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అక్కడే మాట్లాడు సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఎక్కడో ఒకే జిల్లా వాళ్ళు అయినా ఏదో మారుమూల ప్రాంతంలో వస్తే చాలా మంది ఎర్రగొండపల్లి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు వచ్చారా ఇప్పుడు? హాస్పిటల్కి వచ్చారా ఇప్పుడు? ఇప్పుడే లేదు, ఇప్పుడు లేవు. అలాగే ఏం లేదు. దాదాపు 80 సంవత్సరాలు అయింది. నేను ఎక్కడో పుట్టింది అప్పకెట్లా, అటు బాపట్ల, ఇటు పల్లూరు. చాలా ఉన్నతమైన ప్లేస్. ఎప్పుడో 200 సంవత్సరాల నుంచి బాగాండి మాది వేగినాటి కోటయ్య గారని మా ఆఫీస్ సెల్ఫ్ ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు. 3 సార్లు సెల్ఫ్ ప్రెసిడెంట్ ఉండి తెలుగుదేశానికి ఆ ప్రాంతంలో మంచి నాయకుడు. ఆయన నన్ను తీసుకొచ్చి ఆ 20 కాలంలో తీసుకొచ్చి అక్కడ ప్రాక్టీస్ బాగా పెట్టుకుంటే వచ్చాను. బహుశా నేను వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఆ ఊరి జనాభా 3,000, ఇప్పుడు ఏమైనా 30,000 జనాభా. అంత చక్కగా పెరిగింది. చాలామంది హాఫ్ నేకెడ్గా ఉండేవాడు, ఎందుకంటే అంబాడీలో చర్చలు వాళ్ళందరూ ఉండేవాడు. కేవలం నేను వైద్యం కోసం కాబట్టి వ్యవసాయం చేద్దామని వచ్చాను. మా ప్రాంతం తెనాలి నుంచి వచ్చి చాలామంది అక్కడ వ్యవసాయం చేసేవాడు. తెనాలి ఎర్రగొండపల్లి బస్సు కూడా అందుకే వేశారు. ఆ వ్యవసాయం చేస్తే దాంట్లో దిగిన తర్వాత దానికి నష్టాలు తెలిసింది. రైతు అనేవాడు వ్యవసాయం మీద ఎప్పుడూ లాభించడం బతకలేడని నాకు అర్థం చేసి ఆ వ్యవసాయం మానేసి వైద్యం మొదలుపెట్టాను. అయితే నేను వచ్చినప్పుడు కరెంటు కూడా అప్పుడే వచ్చింది. చాలా వెనకబడి దేశం. లాంబాడీలు, చెంచులు, వ్యవసాయంలో కూడా చాలామంది వరి అన్నం కూడా తినేవాళ్ళు లేరు. చాలా ప్రాంతాలు చాలా కొద్దిమంది వరి అన్నం తినేవాళ్ళు. రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది. అప్పుడు ఎప్పుడో వరిగలు రాగులు ఉండేవాడు. బస్ అఫ్కోర్స్ ఇప్పుడు ధనవంతులే తింటున్నారు. రాగులు, వరిగలు, సద్దలు అందరూ. ఒకప్పుడు పేదాలు తినే, ఇప్పుడు ధనవంతులు తింటున్నారు. ఆ టైంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేయడం ఎంత ఎరగబడి వేసాడంటే థర్మామీటర్ ఒక ఆయన చెబితే గట్టిగట్ట నవ్వేశాడు. ఆ రోజుల్లో థర్మామీటర్ కూడా నవ్వేశాడు. అటువంటి పరిస్థితి ప్రాక్టీస్ పెట్టాను. తర్వాత ఏదో ఫ్యాన్ ఉండే కొత్తగా వచ్చాను. ఆ ఫ్యాన్ కింద కొనుక్కోవడానికి కూడా జనం భయపడేవాళ్ళు, ఎక్కడ పడిందో అని. అటువంటి ప్రదేశంలో పెట్టినప్పుడు నాకు రాజకీయంగా కలిసి రాలేదు, కానీ వైద్యపరంగా చాలా నేను అనుకున్నాను గట్టిగా గొప్పగా జనం నాకు అభిమానం చూపించాను. దాదాపు ఎందుకు చెట్టు కింద అంటే రోజుకు 200-300 మంది పేషెంట్లు వచ్చారు. వాళ్ళందరికీ సరైన పెట్టాలంటే 100 స్తంభాలు ఉండాలి. అందుకని చెట్టు కింద కట్టేసేవాడు. అది ఈనాడు సెంటర్ పేజీలో కూడా వేశారు. శాస్త్రం చెట్టు కింద వైద్యం చేస్తున్నారు. సరే జీవితంలో ఒకప్పుడు మేము ప్రత్యర్థులు మీకు తెలుసో తెలియదు. నాకు రావాల్సిన తెప్పించి రాజకీయాల్లో ఎప్పుడు శత్రువులు మిత్రులు
పరిస్థితుల్లో ఎవరు ఉండరు. అలాగే ఎందుకంటే మన జీవితంలో ఎన్నో అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండగా కిమ్స్ భాస్కర్ గారు మీ అందరికీ తెలుసు. చాలా ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆసుపత్రులు ఉంది ఆయనకి. ఒకరోజు ఆయన మీద అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో వెళ్తాం, హాస్పిటల్లో జనాలు చూసి ఆశ్చర్యపోయి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఒక గంట కాసేపు గడిపి ఆయన ఎక్కి తిరిగి ఎదురుగా ఇళ్ళన్నీ హాస్పిటల్ ఉంటాయి. తిరిగిన తర్వాత వచ్చి ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆయన ఎంతమంది డాక్టర్ ఉంటే నేను అనుకో అసిస్టెంట్ డాక్టర్ ఉన్నాను. మేబీ మా దగ్గర డాక్టర్లు చాలా నాన్న ఇబ్బంది పెడుతున్నారు. నన్ను రోజు అది లేదు ఇది లేదు పెడతారు. వాళ్ళందరికీ మీ సంగతి చెప్పాలి అని ఒక 2 ఫోటోలు తీసుకొని వెళ్ళి మళ్ళీ రెండోసారి వచ్చాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఏంటి ప్లాన్స్ అంటే నేను హాస్పిటల్ కేపీ రోడ్ గుంటూరు కర్నూలు రోడ్డు మీద కడుతుంటే అలా కాదు ఇక్కడే కట్టని చెప్పి స్టాఫ్ అందరూ పంపించి ఈ రోజున మోడర్న్ హాస్పిటల్ కట్టించింది. ఆయనే చెప్పడానికి చాలా సంతోషిస్తుంది. దాదాపు మీరు ఎవరు ఊహించరు. మీరు నేను ఎర్రగొండపాలెంలో ఉంటే 120 కిలోమీటర్లు ఏమన్నా గుంటూరు, 120 కిలోమీటర్లు గుండె జబ్బు వస్తే ఎవరైనా అనేక మంది నా ఫ్రెండ్స్ నా ముఖ్యులైన వాళ్ళే దోవలో చేసిపోయారు. అది ఊహించి ఈ రోజున మోడర్న్ హాస్పిటల్ కట్టి క్యాత్ ల్యాబ్ కూడా అక్కడే పెంచాడు ఆయన. క్యాత్ ల్యాబ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఎర్రగొండపాలెం ఉందంటే మీరు నమ్మరు. వచ్చి ఇది కొత్తగా కట్టి 1 సంవత్సరం అయింది. దాన్ని ఈ రోజున ఆ రోజుల్లో ఎంత వెనుకబడిన ప్రాంతం, ఎంత రూమ్ లేక చెట్ల కింద పుట్ల కింద మీరు నమ్మరు. కానీ చాలా మంది లంబాడి ఆపరేషన్ చేసిన చెట్ల కిందే పడుకుంటారు. వాళ్ళకి నాకు బాగా గాలి వస్తుంది ఇక్కడే పడుకుంటాను నేను. వాళ్ళు నాకు ఆశ్చర్యం ఉండేది. వాళ్ళందరూ ఆపరేషన్ చేసి కూడా బయట ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఆ ప్రాంత ప్రజలు నన్ను పెంచి పోషించారు. నేనేం గొప్పటి కాదు. నేనున్న బేసిక్ డిగ్రీ నాకున్న ప్రజల నుంచి నేను ఆపరేషన్ తెలుసుకున్నాను. ఆ రోజుల్లో ఆపరేషన్ సిజేరియన్ కూడా లేని టైంలో దాదాపు 1,00,000 ఆపరేషన్ నేను చేశానంటే అలా ప్రజలు గొప్ప. అయితే నేను ఒకే పెట్టిన నాకంటే తక్కువ ఎవరు చేయకూడదు. వైద్యంలో కానివ్వండి ఎక్కువ కాదు తక్కువ ఆపరేషన్లో కానీ నాకంటే తక్కువ ఫీజు తట్టు ఎవరు చేయకూడదని ఒక కాన్సెప్ట్ తోటి నేను అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ప్రజలు నాకు నా మీద ఉన్న అభిమానం, నా మీద ఉన్న నమ్మకానికి నేనే ఆశ్చర్యపోతున్నాను. అప్పుడు మీరు చెప్పింది నిజమైందని అంతా మీరు ఇందాక విన్నారు కదా. చాలామంది ఎందుకంటే వాళ్ళు చాలామంది బీదాడు పెద్ద హాస్పిటల్ పోతే 5 లక్షలు 4 లక్షలు అవుతాయి. చచ్చిపోయేవాడికి కూడా నేను వైద్యం చేస్తాను. నేను వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇది ఎక్కువ రోజు బతకట్రా, అనవసరంగా మీరు పేదవాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టరా, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్తాను. కాబట్టి ఆ విధంగా నమ్మకాన్ని నేను వాళ్ళ ఉన్న నా మీద నమ్మకాన్ని అభిమానాన్ని నాకు ఇంత గొప్పగా నన్ను పెంచి పోషించినందుకు మా ప్రాంత ప్రజలకు నేను చలికాలం తలవచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే నేను నాకున్న డబ్బులు కానివ్వండి, వాళ్ళ భగవంతులు కానివ్వండి, ఏదైనా ఆ ప్రజలు ఇచ్చిందని సంగతి నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోను. వాళ్ళ కష్టాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన డబ్బుతో మనం అందరం సుఖంగా ఉన్నాం. అది ప్రతి వాళ్ళు గుర్తుంచుకుంటే, ప్రతి డాక్టర్ గుర్తుంచుకుంటే ఈ ప్రపంచంలో మంచి డాక్టర్లు తయారవుతారు. ఆ ప్రజలు నాకున్న నా మీద ఇంత నమ్మకం చేసినందుకు అభిమానంగా ఈ రోజున ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ కట్టి చిరస్థాయిగా నా పేరు ఉండడానికి నేను హాస్పిటల్ కట్టి ఈ వయసులో 20 కోట్లు పెట్టి ఎవరు హాస్పిటల్ కట్టి నాకు ఇప్పుడు 83 ఇయర్స్. నాకు 83 ఇయర్స్ ఎవరు హాస్పిటల్ కట్టి నేను కట్టి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకి నా జీవితం నా కళ్ళ మందే కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఒంగోలు రావాలన్నా గుర్తు రావాలి. అది అటువంటి జరగకుండా ఉండడానికి ఆ ప్రాంతంలో నేను హాస్పిటల్ కట్టాను. రాజకీయంగా కలిసి రాకపోయినా డాక్టర్గా బాగా మీ అందరికీ నమస్కరించి ఒకసారి మీ అందరూ వచ్చి మా హాస్పిటల్ కూడా చూడాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగు. కమనీయ చరిత కమ్మవారి చరిత, కమనీయ చరిత కమ్మవారి చరిత, అది శతాబ్దాల శ్రమ జీవన సుజల జీవ సరిత. జ్ఞానానికి పాదు చేసి ఆచరణతో అంటు కట్టి కలల సిరులు కరది విరులు పూచెను ప్రతి కొమ్మ. ఆ కొమ్మలకే అమ్మ కదరా మన కమ్మ, కదరా మన కమ్మ. కమనీయ చరిత కమ్మవారి చరిత. కాకతీయ రణభూమిని కథను తొక్కినారు, అదిగదిగో కమ్మవారు.
ప్రజల రాజ్యాన్ని కాచి రానకెక్కినారు. అదిగదిగో కమ్మవారు, సమర నిపుణ సేనానులు సాహసికులు వారు, ఏలికలై పాలకులై పరిఢవిల్లినారు. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత. నేల తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు. అదిగదిగో కమ్మవారు, వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు. అదిగదిగో కమ్మవారు, సాగు నుంచి సృజనాత్మక గుణమును పొందారు. ఆసక్తితో అన్ని దిశల విస్తరించినారు. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత. చదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు. అదిగదిగో కమ్మవారు, బడులను నవ విజ్ఞానపు గుడులుగా మలిచారు. అదిగదిగో కమ్మవారు, అజ్ఞానపు చీకటిలో హేతువాదమన్నారు. శ్రమజీవుల బాగు కొరకు సామ్యవాదులయ్యారు. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత. పరిశ్రమల రంగానికి ప్రాణమూదినారు. ప్రగతికి దారులను వేసి జగతికి పంచారు. ఐటీలో సాటి లేని మేటి ఘనులు వారు. విశ్వవీధి జయ పతాక ఎగరవేసినారు. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత. రాజకీయ దురంధరులు కవులు కళాకారులు, క్రీడల్లో ఘన విజయులు జర్నలిస్టు యోధులు, ప్రతి రంగంలోన తాము ప్రథములమన్నారు. ముందు చూపు మంది తలకు ఉన్న కమ్మవారు. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత.